అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? పెళ్లి కూతురికి మెట్లు పెట్టడం మనం చూస్తూనే ఉంటాము. పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురికి మేనమామ మాత్రమే మెట్లు పెడతారు. అలాగే పెళ్లిలో సూస్త్రాన్ని ఫస్ట్ తాకించేది కూడా మేనమామే. అక్కడి నుంచి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొచ్చేది, సూస్త్రాలు తీసుకువెళ్ళి అందరికీ చూపించి వాళ్ళందరి ఆశీర్వాదం కూడా తీసుకొచ్చేది కూడా మేనమామే. అయితే కొన్ని వివాహాల్లో కొన్ని రకాలుగా ఉంటాయి. కొన్ని వివాహాల్లో మేనమామ మాత్రమే మెట్లు తొడుగుతారు. కొన్ని వివాహాల్లో భర్త మెట్లు తొడుగుతారు. అలా కాకుండా వివాహం కుదిరితే మొట్టమొదటిగా తెలియజేసేది మేనమామకు మాత్రమే. అప్పుడు చెల్లో అక్కో ఎవరో ఒకళ్ళు ఆయన నుంచి భరోసా పొందుతారు. నువ్వు నా కూతురు సంతోషంగా ఉండేటట్లు చూడగలవా? నా కూతురు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, నాకు ఆ భరోసా ఇస్తావా అని ఒట్టు వేయించుకుంటారు. ఆ తర్వాత నుంచి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ పెళ్లి తంతంట తన చేతుల మీదుగానే సాగిస్తాడు మేనమామ. మేనమామ పిల్ల బాధ్యత అంతా నెత్తి మీద వేసుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ మధ్యవర్తిగా ఉంటారు. అలాగే పురోహితుల మంత్రం చదివి పసుపు తాడుకు సూస్త్రం కట్టి దానిపైన పసుపు కుంకుమ వేసి దానిపైన ఒక కొబ్బరి చిప్పన అక్షింతలు వేసి దానిపైన ఒక కొబ్బరి చిప్పను బోర్లిస్తారు. అది మేనమామను పిలిచి ముందుగా నువ్వు ఆశీర్వదించి తర్వాత ఆ పందిరిలో ధనిక పేద కుల మత భేదం లేకుండా అందరి ఆశీర్వాదం తీసుకొచ్చి ఇమ్మని చెప్తారు. అప్పుడు ఆ మేనమామ ఫస్టుగా దేవుడికి నమస్కరించి నా బాధ్యత జాగ్రత్తగా చూడమని ఒకటి, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొచ్చి పురోహితులకు ఇస్తారు. పురోహితులు ఆ తర్వాత మాత్రమే, కొంతమంది మేనమామ లేరు కాబట్టి మాకు మేమే చేసుకుంటాము అంటారు. కానీ అది అసలు సాధ్యం కాదు. తప్పనిసరిగా మేనమామ బాధ్యత అనేది ఉండాలి. కనీసం వరుసకి మేనమామైనా ఉండాలి. అలా చేసినప్పుడే దానికి విలువ ఉంటుంది. మేనమామ చాలా ముఖ్యం.